ముఖ్యమంత్రి నమ్మిన పాపానికి అటు పాత అప్పు తీరలేదు, పైనుంచి కొత్త అప్పు కూడా మీద పడ్డది అధ్యక్ష. రైతుల పరిస్థితి గోడ దెబ్బ చెంపదెబ్బ అన్నట్టు తయారైపోయింది అధ్యక్ష. రైతులను అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తానన్న మీ అభయహస్తం రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారింది. వారిని ఇంకా ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, నా నియోజకవర్గం సిద్దిపేటలోనే 2 లక్షల లోపు రుణమాఫీ కాని రైతులు 10,217 మంది ఉన్నారు. 2 లక్షల పైన ఉండి రుణమాఫీ కానటువంటి రైతులు 12,632 మంది ఉన్నారు. మొత్తం 43,363 మంది రైతుల్లో 52% మందికి ఇంకా నా సిద్దిపేట నియోజకవర్గంలోనే ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు అధ్యక్ష. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 17,000 మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రుణమాఫీ కానటువంటి 17,000 మంది సంతకాలతో కూడిన వినతి పత్రాలను మాజీ మంత్రి జోగు రామన్న గారు మొన్న 2 రోజుల క్రితం స్వయంగా రైతుల్ని తీసుకొని వచ్చి మా బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో మొత్తం 17,000 సంతకాలతో ఉన్నటువంటి దరఖాస్తులు మాకు ఇచ్చిపోయారు అధ్యక్ష.